హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే గోంగూర పచ్చడి చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది, చాలా బాగుండింది. వేరుశనగ పప్పు బాగా వేయించుకొని తర్వాత వేరే కడాయి తీసుకునేసి గోంగూర, పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డ అన్నీ బాగా కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేరుశనగ పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇది ఉడికిన తర్వాత ఇది కూడా మిక్సీలో వేసేసుకొని గోంగూర మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. మళ్ళీ కొద్దిగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని మళ్ళీ పైన వేసుకోవాలి, పచ్చివి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా అంతే, గిన్నెలోకి తీసుకోవడమే. ఒక్కసారి అట్లా తిప్పేసి గిన్నెలోకి తీసుకోవడమే. మళ్ళీ సన్నగా తరిగి పెట్టుకునే ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ఆనియన్స్ మధ్య మధ్యలో తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్గా. పచ్చడి మాత్రం సూపర్ టేస్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.